మన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పెద్దలు గరికపాటి గారు పిల్లల మధ్యాహ్న భోజనం పథకం గురించి దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. దారుణంగా స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లల్ని శోభనం పెళ్లి కొడుకులతో పోల్చి మరీ మాట్లాడటం జరిగింది. పిల్లలు భగవత్ స్వరూపం అంటారు కదా, పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా, అలాంటి ప్రాథమిక పాఠశాల పిల్లల్ని శోభనం పెళ్లి కొడుకులతో పోల్చడం ఏంటో నాకేమీ అర్థం కాల. ఈ వీడియో ఆల్రెడీ వైరల్ అయిపోయి అందరూ గొడవ చేస్తున్నారు. 4-5 రోజుల నుండి జరుగుతూ ఉంది ఇదంతా హడావిడి. మన వాళ్ళు ధర్మ పరిరక్షకులు స్పందిస్తారేమో అని చూశాను. ఇన్నాళ్ళు ఎవ్వరూ స్పందించలేదు. తేలుగుట్టిన దొంగల్లాగా ఎవరికోనూ సైలెంట్గా ఊరుకున్నారు. అదే పూజ చిన్నచీర స్వామివారి నోట్లో నుండి ఏదైనా ఒక మాట రానివ్వండి, సామిరంగా వెంటనే స్పాట్లో రాత్రి వీడియోలు చేయాలి. రాత్రి ఆ వీడియోలు వైరల్ చేయాలి, ప్రెస్ మీట్లు పెట్టాలి, గొడవ చేయాలి, కేసులు పెట్టాలి, దుమారం రేపేయాలి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, కుదిరితే దేశంలో ఎవరికి నిద్ర లేకుండా చేసేయాలి. ఏమిటి ఇది? ధర్మ పరిరక్షణ, ఫక్తు ఉన్మాదం. ఒక వర్గాన్ని మాత్రమే ధర్మ పరిరక్షణ పేరుతో టార్గెట్ చేయడము, ఇతరత్ర ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా నోరు మూసుకొని తెలుగుట్టిన దొంగలాగా సైలెంట్గా మనకెందుకులే అని ఊరుకోవడం. నేను అలా ఊరుకునే రకం కాదండి. కాస్త మన గరికపాటి గారు ఏం మాట్లాడారో చూద్దాం. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. ఏమండి, మధ్యాహ్నం భోజనం తినకూడదా పిల్లలు? పొద్దున 8 గంటలకు స్కూల్కి వెళ్ళిన పిల్లవాడికి మధ్యాహ్నం 1 గంట అయ్యేసరికి నకనకలాడుతూ ఆకలి వేస్తుందా? ఏదా? పసి వయసులో ఆకలి ఉండదా పిల్లలకి? తినకూడదా మధ్యాహ్నం భోజనం? మధ్యాహ్నం భోజనం ఎక్కువైపోయిందంటే పిల్లలకి చదువేమో మధ్యాహ్నం అయిపోయిందంట. ప్రాస అంటే చదువు మాత్రం లేదు వీళ్ళకి, సుంఠలకి, దద్దమ్మలకి. మధ్యాహ్నం మింగడానికి మాత్రమే స్కూల్కి వస్తారు అంటున్నారు పెద్దలు. మన గరికపాటి గారు పసిపిల్లల్ని పట్టుకొని. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కర్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం బుద్ధి ఉందా లేదా? ఇదేంటండి, అన్నంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడికి కోడిగుడ్డు పెట్టడం ఏంటండి, బుద్ధి ఉందా లేదా అని అడుగుతున్నారు. అంటే అన్నం తినేవాళ్ళు కోడిగుడ్డు తినకూడదా గరికపాటి గారు? ఇదే గరికపాటి గారు ఇంతకుముందు ఒక వీడియోలో రాముడు కృష్ణుడే మాంసం తిన్నారు, మీరు తినకపోతే ఎట్లాగా, బాగా బలం వస్తుంది, మీరు అందరు కూడా మాంసాలు తినండి అని బాగా మాంసాహారాన్ని ప్రోత్సహించిన వ్యక్తి. నేను ఎక్కడా చూడలేదు. భాగవతము, భారతం, భగవద్గీతలో ఎక్కడ కృష్ణుడు మాంసం తినట్లు చూడలేదు. రాముడి విషయం కూడా కొన్ని రకాల ప్రక్షిప్తాలు ఉన్నాయి. కొన్ని గ్రంథాల్లో కొన్ని రకాలుగా, కొన్ని గ్రంథాల్లో ఇంకో రకంగా ఉంది. రాముడు కృష్ణుడు కూడా తినేశారు, మీరు తినకపోతే ఎట్లాగా, మీరు కూడా మాంసం తినండి అని మాంసాహారాన్ని బాగా ప్రోత్సహించిన వ్యక్తి మన పెద్దలు గరికపాటి గారు. ఇప్పుడేమో పిల్లలు గుడ్డు తింటుంటే గుడ్డెందుకు, గాడిద గుడ్డు, ఎక్కడైనా అన్నంలో గుడ్డు తింటారో, బుద్ధుందా మీకు అని తిడుతున్నారు. అంటే పిల్లలేమో గుడ్డు కూడా తినకూడదు. మీరే చెప్పారు కదా రాముడు కృష్ణుడు మాంసం తిన్నారు, మీరందరూ కూడా బాగా గట్టిగా మాంసం తిని స్ట్రాంగ్గా ఉండడని ఒకప్పుడు చెప్పారు. ఇప్పుడేమో మధ్యాహ్నం భోజనంలో పిల్లలకి బలానికి పౌష్టికాహారం కింద ఒక గుడ్డు పెట్టకూడదట. అన్నం తినేవాడికి గుడ్డేంటి, మీకు బుద్ధి ఉందా లేదా అని అడుగుతున్నారు. మరి వీరికి వచ్చిన బాధ ఏంటో నాకు అర్థం కావట్లా. పిల్లలకి పౌష్టికాహారం కింద ఒక గుడ్డు ఇస్తారండి, పిల్లలు తింటారండి, ఏమవుతుంది ఇప్పుడు శాకాహారం తీసిన వాళ్ళు శాకాహారం తీసుకుంటారు, మాంసాహారం గుడ్డు తినే అలవాటు ఉన్న వాళ్ళు అది కూడా తింటారు. ఇప్పుడు తప్పేంటి? మరి ఏం తినాలి పిల్లలు, ఏం తిని బ్రతకాలి పిల్లలు? చూసారా, చదివితే చదువుకోమని, లేదంటే వెళ్ళిపోమని చెప్పండి వాడిని, అంతేగాని కోడిగుడ్డు కోసం వస్తావా నువ్వు అని పిల్లల్ని తిడుతున్నాడు ఈ పెద్ద ఆయన. చదువుకోండి, లేకపోతే వెళ్ళిపోండి, మేము మాత్రం తిండి పెట్టము, కోడిగుడ్డు కోసం నువ్వు స్కూల్కి రావడం ఏంటి? ఎంత కఠినంగా ఎలా ఉంటారండి పిల్లల పట్ల పెద్ద మనుషులు? కొడుకుడు కోసం వస్తాను, ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళే, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇప్పుడు చదువు ఎందుకు చెబుతాడండి? ఏంటండి ఇది? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో జాబ్ చేసే టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చక్కగా మంచి శాలరీస్ వస్తున్నాయి. ప్రతి నెల బ్రతికినంతకాలం పెన్షన్స్ వస్తాయి. గవర్నమెంట్ ఇచ్చే ఇంకా ఏమైతే వీళ్ళకి ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ కూడా అందుతాయి. వాళ్ళు చక్కగా చదువు కూడా చెప్తారు. అలాగే మధ్యాహ్నము స్కూల్లో పిల్లలు వేళకి భోజనం చేస్తున్నారా లేదా, వాళ్ళకి పౌష్టికాహారం అందిస్తున్నారా లేదా అనేది కొంచెము ఆ టీచర్లే చెక్ చేస్తారు. ఇప్పుడు ఏంటి తప్పు చూడకూడదా మాస్టారు? చూస్తే ఏమవుతుంది? ఇంట్లో పిల్లలు ఉంటారండి, పిల్లలు వేళకి తిన్నారా లేదా, పౌష్టికాహారం తీసుకున్నారా లేదా, వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఎవరు చూస్తారు? తల్లిదండ్రులు ఇంట్లో చూసుకుంటారు, స్కూల్లో టీచర్లు చూసుకుంటారు.
జీతాలు ఇస్తున్నారు కదా, గవర్నమెంట్ శాలరీస్ ఇస్తుంది, రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్స్, మంచి మంచి సౌకర్యాలు గవర్నమెంట్ నుండి బెనిఫిట్స్ అందుతున్నాయి. ఏం పెద్ద కొండలు ఎత్తుతున్నారా, కట్టెలు నరుకుతున్నారా, ఇంకేమైనా కష్టపడుతున్నారా? మధ్యాహ్నం భోజనం వేళకి పిల్లలు ఎంతమంది వచ్చారు, వాళ్ళు ఎంతమంది తిన్నారు, ఎంతమంది ఆబ్సెంట్, ఎంతమంది స్కూల్కి ప్రజెంట్, ఇవన్నీ కూడా లెక్కలు ఎవరు చూస్తారు? మాస్టర్లే కదా చూసేది. అదేదో పెద్ద కొండలు మోస్తున్నట్లుగా ఎందుకు ఈ పెద్ద ఇంత బాధపడిపోతారు? తప్పేంటండి? స్కూల్లో టీచర్లు పిల్లల్ని పట్టించుకుంటే వాళ్ళకి మంచి ఆహారం అందుతుందో లేదో చూస్తే తప్ప. ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇప్పుడు చదివేందుకు చెబుతాడండి? పిల్లలకు భోజనం పెట్టి పెట్టండి, వాళ్ళ భోజనం వాళ్ళు తెచ్చుకోలేదు మానేమానండి పిల్లలకు. ఏంటండి అన్యాయం? పిల్లలకి భోజనం పెట్టడం ఏంటి? స్కూల్లో వాళ్ళ భోజనాలు వాళ్ళని తెచ్చుకోమనండి, లేకపోతే స్కూల్ మానేయమనండి. ఎంత అన్యాయం అండి, ఎంత దారుణం అండి, నిజంగా ఎంత దారుణం అండి. ఇంతకుముందు ఈ గరికపాటి గారు సాంప్రదాయాల గురించి ఇట్లాంటి కొన్ని రకాలు రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేస్తే అప్పుడు నాకు కాస్త కోపం అనిపించేది. గోవింద సేవ ఛానల్లో మాట్లాడటం కూడా జరిగింది. ఈ వీడియో కోపం కాదు, ఒక జాలితోటి ఆవేదనతో చేస్తున్నాను. పెద్ద మనుషులు అని చెప్పుకొని 60 ఏసి 70 ఏసి ఏళ్ళు వచ్చిన మనుషులు ఇంత నీచంగా పసిబిడ్డల ఆహారం గురించి ఎలా మాట్లాడతారా అని జాలేస్తుందండి. ఈ సమాజంలో ఇలాంటి వారు కూడా ఉన్నారంటే సిగ్గుపడుతున్నారండి నిజంగా. పిల్లలు వాళ్ళ అన్నం వాళ్ళు తెచ్చుకోవాలనే పరిస్థితి ఉంటే వెళ్ళిపోవాలి స్కూల్లో, అంతే చదువుకోకూడదా? ఎంత దుర్మార్గంగా మాట్లాడతారండి నిజంగా. అంటే అన్నానికి లేని పేద పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు చదువు మానేసుకుని కూర్చోవాలి, ఎవ్వరు అన్నం పెట్టడానికి వీల్లేదు, అంతేనా? వాళ్ళు తెచ్చుకోలేదు మానేమానండి. పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచమే కూర్చుంటాడు. ఇది ఇంకా దారుణము, పరమ దరిద్రపు కొట్టు వ్యాఖ్యానం. పిల్లలకి భోజనం పెట్టి చదువు చెప్పి పుస్తకాలు ఇచ్చి బట్టలు ఇస్తే వాళ్ళు ఎందుకు చదువుతారు అని మాట్లాడుతున్నాడు ఇతను. మరి కార్పొరేట్ స్కూల్స్లో ఎల్కేజీ పిల్లాడిని బుజ్జోడిని స్కూల్కి పంపిస్తే, ప్రైవేట్ స్కూల్కి సంవత్సరానికి మినిమం 1,00,000 రూపాయలు ఫీజు. మేమందరం పడుతున్నాం కదా, సంవత్సరానికి 1,00,000 ఫీజు కట్టాలి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళే యూనిఫామ్ ఇస్తారు, మనల్ని బయట కొనుక్కొని ఇవ్వరు. తక్కువ ధరకు దొరుకుతుందా కొనుక్కొని ఇవ్వరు. వాళ్ళే షూస్ ఇస్తారు, వాళ్ళే బ్యాగ్స్, వాళ్ళే పుస్తకాలు ఇస్తారు. మధ్యాహ్నం అట్లాగా వాళ్ళే మేమే స్నాక్స్ కూడా పెట్టేస్తాం అని చెప్తారు. మొత్తం ఫీజు తల్లిదండ్రుల దగ్గర ఉండి లక్షల్లో వసూలు చేస్తారు. కార్పొరేట్ విద్య కొండెక్కి కూర్చుంది. అందరికీ అందరంత ఎత్తులో, సామాన్యులకి అందరంత ఎత్తులో ఉంది, పేదలకైతే కరలో కూడా అందరంత ఎత్తులో కార్పొరేట్ విద్య, ప్రైవేట్ స్కూల్స్ విధానం ఆ విధంగా ఉంది. మరి అలాంటప్పుడు ఈ పేదవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, దిగువ మధ్య తరగతి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ పిల్లలకు చదువుకోకూడదా? వాళ్ళను కూడా చదివించాలి, వాళ్ళు చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చక్కటి ఏర్పాటు చేస్తుంది ఈ మధ్యకాలంలో. వాళ్ళకి యూనిఫామ్ కార్పొరేట్ స్కూల్లో మనం 1,00,000 రూపాయలు ఫీజులు కడుతుంటే ఎలా అయితే యూనిఫాము, షూస్, బ్యాగులు, పుస్తకాలు మొత్తం వాళ్ళు ఇస్తున్నారు, మన దగ్గర డబ్బులు తీసుకొని, డబ్బులు ఇవ్వకపోయినా కూడా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు పిల్లలకి యూనిఫామ్ ఇస్తున్నారు, పిల్లలకి పుస్తకాలు ఇస్తున్నారు, మధ్యాహ్నం వేళ అన్నం కూడా పెడుతున్నారు. పౌష్టికాహారం పెట్టడం, ఇళ్లలో గతి ఉండి లేక పెట్టగలుగుతారు, పెట్టలేరు. మధ్యాహ్నం వేళైనా కడుపు నిండా ఒక పౌష్టికాహారం గుడ్డు లేదంటే ఏదైనా స్వీట్స్, అరటి పండో ఇచ్చేసి గట్టిగా అన్నం పెడదాంలే అని ఒక ఏర్పాటు చేస్తున్నారు. అది తప్పేలా అవుతుందండి? వీడియో చూసే ఈ పబ్లిక్కి కూడా తెలుసు, కాస్త డబ్బు శక్తి ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ పాఠశాలకు పంపించట్లేదు. చక్కగా కార్పొరేట్ స్కూల్లో వేసి పుట్టిన దగ్గరుండే మన పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో వేసి గొప్పగా చదివించుకుంటాం మనం. అది లేని వాళ్ళు ఎవరైనా ఉంటారు, వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే అక్కడ సౌకర్యాలు ఉండవనుకోండి. నిన్నటి వరకు అందరూ అనుకున్న విషయమే, గవర్నమెంట్ స్కూల్లో సరిగ్గా సౌకర్యాలు ఉండవు, చదువు చెప్పరు అని. దానిలో నాణ్యత పెంచే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఆ పిల్లల్ని బడి మానుకుని ఇంట్లో కూర్చోకుండా వాళ్ళని స్కూల్కి రప్పించడం కోసం వాళ్ళకి ఏదైనా యూనిఫామ్ అది ఇచ్చేసి, బుక్స్ ఇచ్చి, మధ్యాహ్నం వేళ వాళ్ళే గట్టిగా భోజనం పెట్టి కాస్త నాణ్యమైన విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తున్నాయి స్కూల్స్. దాంట్లో తప్పేముంది? వాళ్ళకి ఏమి యూనిఫామ్ 2 జతలు ఇవ్వకూడదా? ఏమైనా పట్టు వస్త్రాలు ఇస్తున్నారా? లేదంటే మీరు ప్రవచనాలకు వెళ్తే మీకు పట్టు సెలవులు కప్పి మీకు డబ్బిచ్చి గండ బండేరాలు తొడిగి అట్లా ఏదన్నా పిల్లల్ని ఆ లెవెల్లో అయితే ఎవరు ట్రీట్ చేయట్లేదు కదా. 2 జతలు బట్టలు ఇస్తారు, అంతే కదా. అది ఆ చదువుకునే పుస్తకాల వరకు ఇస్తారు, మధ్యాహ్నం అంత అన్నం పెడతారు, ఆ అన్నంలో ఒక గుడ్డు పెడతారు. దానికి ఏంటి ఇప్పుడు ఇబ్బంది? ఏమంటే అవి కూడా ఇవ్వకూడదా పిల్లలకి? 2 జతలు స్కూల్ యూనిఫాము, మధ్యాహ్నం వేళ అంత అన్నము, వాడు చదువుకునే స్కూల్ పుస్తకాలు అందుకున్న పిల్లవాడు శోభనం పెళ్లి కొడుకు అయిపోతాడా? ఎంత నీచమైన వ్యాఖ్యానం ఇది! పసిపిల్లల్ని, దైవస్వరూపులైన పిల్లల్ని శోభనం పెళ్లి కొడుకులతో పోలుస్తారా? ప్రవచనాలు చెప్పేవాడికి ఇది తగునా? ఇలాంటి మాటలు తగునా? 70 ఏళ్ళు వచ్చి మీకే నిగ్రహం లేకపోతే ఇంకా ఇతరులకి ఏ నిగ్రహం ఉంటుంది? ఓ పురాణాలు పుస్తకాలు చదివేశాం, గ్రంథాలు మింగేశాం, నమిలేశాం, పుక్కిట పట్టేశాం, మాకు అన్నీ వచ్చు, మేము విద్వాంసులమి, గొప్ప గొప్ప అవధానులమి, గొప్ప పండితులం మేము
అనేసి చెప్పే మీరే పసిపిల్లల్ని శోభనం పెళ్లి కొడుకులతో పోలుస్తున్నారంటే ఇంకా మంచితనము నైతిక విలువలు ఎవరి దగ్గర నుండి ఆశించాలి మేము? అనాల్సిన నేసి చివరికి గవర్నమెంట్ దగ్గర నుండి పాపం డబ్బులు ఎక్కడ వస్తుంది? ఏం రాజకీయ నాయకులు కోట్లు కోట్లు దోచుకోవట్లేదా ప్రజల సొమ్ము? వీళ్ళ మేడలు, వీళ్ళ గెస్ట్ హౌస్లు, వీళ్ళ రెస్ట్ హౌస్లు, వీళ్ళ ఎస్టేట్లు మొత్తము కష్టపడి రాళ్ళు కొట్టేమన్నా సంపాదించారా? వీళ్ళు దోచుకునే దాంతో పోల్చుకుంటే ప్రభుత్వాలు పిల్లలకు చేస్తుంది ఎంత? అది కూడా చేయకూడదు. ఆ అన్నం పెట్టే అన్నం కూడా పెట్టకూడదు, ఆ గుడ్డు కూడా పెట్టకూడదు గరికి. వాడు ఏంటంటే ఆకలితో మలమల మాడతా ఒంటి మీద గుడ్డలు లేకుండా చదువుకోవడానికి వచ్చి చదువుకోగలిగితే చదువుకోవాలి, లేదంటే వెళ్ళిపోవాలంట. అది వీరి వ్యాఖ్యానం. మధ్యాహ్నం భోజనం స్కూల్లో పెడుతున్నారనే చాలామంది పేద సాధులు వాళ్ళ పిల్లల్ని బడికి పంపుతున్నారండి. ఏదో వాడు మధ్యాహ్నం అక్కడ అన్నం తింటాడులే, మనం వెతుక్కునే పనులు పొద్దున ఏదో ఉన్నది ఏదో పెట్టేసి స్కూల్ పంపాలి, మళ్ళీ వీళ్ళు కూలి పనులకి వెళ్ళాలి. మధ్యాహ్నం భోజనం అక్కడ టీచర్లు పెడతారు పిల్లాడికి, సాయంత్రం వచ్చాక ఏదో ఇంట్లో ఉడకేసింది పెడతారు. మీకేం తెలుసు? పేద సాధుల బాధలు చూడండి, కష్టాలు చూడండి. విలేజ్లో అండి ఒక మహిళకి ఏదో తాగి మొగుడు పోయాడు, 3 పిల్లలు, మనసారి పడిన ముసలోళ్ళు. పొద్దున్న లేస్తే ఆవిడ కూలి పనికి వెళ్ళాలి, రోజుకు 300 ఆవిడ వస్తాయి. వాడితో గడుస్తుంది ఆవిడకి. ఏదో తల్లి ఒడి పథకం కింద ఇట్లా ఇచ్చినవి ఏవైతే ఉంటాయో అయ్యే వాళ్ళకి 15,000 10,000 ప్రభుత్వం వేస్తే అది వాళ్ళకి పెద్ద అమౌంట్. అది కూడా రాకుండా చేయాలి అంటే ఎలాగా? ఇప్పుడు కొందరు అవసరం లేకపోయినా కూడా లబ్ధి పొందే వాళ్ళు ఉంటారు ఈ పథకాల కింద, నేను కాదని చెప్పను. కానీ కొందరికి చాలా అవసరం, లబ్ధి పొందుతున్నారు, ఏంటి తప్పు? ఇలాంటి పేద సాధులు ఉండి కూలిపోయే వాళ్ళు ఉంటారు, రెక్కాడు తెగని డొక్కాడని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? పొద్దున ఏదో ఉన్నది పెట్టి ఆ పిల్లల్ని స్కూల్ పంపిస్తే మధ్యాహ్నం వాళ్ళే చూసుకుంటారులే, మనం ఇంకా ఆలోచించేసిన పని లేదు, మనం పని చేసుకొని సాయంత్రానికి ఇంటికి వద్దాం అనుకునే వాళ్ళు బోరెడు మంది ఉన్నారు. వాళ్ళు సాయంత్రం వచ్చి మళ్ళీ ఏదో ఇంట్లో వండుకున్నది పిల్లలే పెట్టుకుంటారు, మధ్యాహ్నం మనం స్కూల్లో పెడుతున్నారు. తినకూడదా పిల్లలు? వాళ్ళకి కడుపు నింపే పనే కదా. లేకపోతే మధ్యాహ్నం భోజనంలో ఈ సాంబార్లు బళ్ళులు పట్టడం అవి కాస్త జాగ్రత్త తీసుకోవాలి. ఆ పని చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ ఈ స్కూల్ ఆయాలు వీళ్ళందరూ కాస్త జాగ్రత్తగా మూతలు పెట్టి జాగ్రత్త తీసుకోవాలి. ఇంట్లో భోజనం విషయంలో మనం జాగ్రత్త తీసుకోమా? ఇప్పుడు ఈ స్కూల్స్లో పనిచేసి నిర్లక్ష్యంగా ఉండి బళ్ళులు పడుతున్నాయి, వీళ్ళు కూడా ఇంట్లో వంట చేసుకుంటే శుభ్రంగా మూతలు పెట్టుకుంటారా పెట్టుకోరా? స్కూల్ అయితే నిర్లక్ష్యం. మరి స్కూల్లో కూడా పసిబిడ్డలే కదండి, పసి ప్రాణాలే కదా. మరి వాళ్ళ ఆహారం తిని కలుషితం అయ్యి ఏదన్నా అయితే పరిస్థితి ఏమిటి? భోజనము, అన్నం అనేది భగవత్ స్వరూపం. అన్నము ఎవరి కోసం వండినా ఎవరికి పెట్టినా జాగ్రత్తగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూనే ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే చేయాలి. అది వాళ్ళకి చెప్పాలి, అంతేగాని పిల్లలకు అన్నం పెట్టద్దు, వాడు కూటికి గదుంటేనే స్కూల్కి వస్తాడు, లేకపోతే వెళ్ళిపోమనండి, అదేంటది? అంటే పిల్లలకి అన్నం పెడితే కూడా మనం కళ్ళు చూడలేము, ఓర్చుకోలేము మనం. ఇంకెలా కనపడతాడు కనపడే పరమాత్ముడు? ఎలా అర్థమవుతున్నాడు భగవంతుడు అంటే ఏంటో? మధ్యాహ్నం బళ్ళ ఆకలేసి ఆ పిల్లగాడు అంత అన్నం తింటే వాడు శోభనం పెళ్లి కొడుకు అయిపోతాడా? ఏం చేస్తాడు వాడు శోభనం పెళ్లి కొడుకు అయిపోయి? స్కూల్కి వెళ్ళే పసిపిల్లల్ని భగవత్ స్వరూపాలని శోభనం పెళ్లి కొడుకులతో ఎవడైనా పోలుస్తాడా? ఎంత నీచమైన మాటలండి ఇవన్నీ! ఎందుకండి ఇవన్నీ? ఈ పెద్ద మనిషిని ఎవరో ప్రశ్నించారు, ప్రవచనాలు చెప్పుకునే నీకు ఈ గవర్నమెంట్కు సంబంధించిన విషయాలు అసలు ఎందుకు అని ఈ పెద్ద మనిషిని ఎవరు అడగరు. అదే జీరస్వామి వారికి పాఠాలు నేర్పడానికి వీళ్ళు మొత్తం బయలుదేరతారు. నీది వైష్ణవ సాంప్రదాయము, నీయే నువ్వు చెప్పుకో, పక్కనే నీకొద్దు అని జీరస్వామి వారికి పాఠాలు నేర్పడానికి వీళ్ళందరూ బయలుదేరతారు. ఇలాంటి కులగజ్జి, ఇలాంటి ఉన్మాదము, ఇలాంటి కొన్ని వర్గాలకు భజన, కొన్ని వర్గాలకు వ్యతిరేకత, ఇవన్నీ చూసి నాకు విసుకొచ్చి ఆ ప్యాటర్న్ నుండి బయటకు వచ్చేసాను నేను. మనిషిని మనిషిగా చూడలేనప్పుడు, సమాజంలో పరివర్తన తీసుకురాలేనప్పుడు, సమాజాన్ని నైతిక విలువల పరంగా సంస్కరించలేనప్పుడు ఏ మతమైనా కూడా అవసరం లేదు. మనుషుల్లో మానవత్వాన్ని నింపగలిగేది, సమాజాన్ని మంచి వైపుకి, ధర్మం వైపుకి సంస్కరించగలిగేది మతం. పిల్లల విషయం కాబట్టి నాకు చాలా బాధ అనిపించింది, రెస్పాండ్ అవ్వక తప్పలేదు. రేపటి తరం పౌరులు చక్కగా చదువుకోవాలి, బలమైన ఆహారం తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. పిల్లలు ఎంత స్ట్రాంగ్గా ఉంటే రేపటి భారతం అంత స్ట్రాంగ్గా ఉంటుంది. జై హింద్.